అందరికీ నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు రాంబాబ్స్ కిచెన్కి స్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో కూడా సీజన్ వైజ్ ఫుడ్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఆ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి డిస్కస్ చేసుకుంటూ దాంతోపాటు కొన్ని చిట్కాలు అండ్ ఎస్పెషల్లీ ఆ సీజన్లో అలా ఎందుకు ఉండాలి దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటూ 2 ఆరోగ్యకరమైన వంటలు కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మనం 2 వంటలు చూడబోతున్నాం. ఒకటి కొత్తిమీర టమాటో చట్నీ, ఇంకోటి మల్టీ మిల్లెట్ ప్రోటీన్ దోశ. ఈ రెండింటిని ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. మనం ఫస్ట్ ఐటమ్ కొత్తిమీర టమాటో చట్నీ. కొత్తిమీర టమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 2 కప్పులు, టమాటా ముక్కలు 1 కప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, చింతపండు గోలికాయంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 1 రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు 4, సైంధవ లవణం రుచికి సరిపడినంత, పోపు సామాన్ కొంచెం. కొత్తిమీర దీన్ని మన ప్రతి కూరల్లో కూడా దీన్ని పైన చల్లుకుంటాం. సాంబార్ ఎంత టేస్ట్గా చేసినా కూడా పైనుంచి కొత్తిమీర చల్లందే ఆ టేస్ట్కి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అయ్యి అసలైన టేస్ట్ రాదు. అదేవిధంగా కూరల్లో పచ్చళ్ళు అన్నిట్లో కూడా ఈ కొత్తిమీర ఓన్లీ సువాసన కోసమే, టేస్ట్ కోసమే కదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎస్పెషల్లీ ఇది డీటాక్సిఫైర్. అట్ ది సేమ్ టైం దీంట్లో వైటమిన్ కే పుష్కలంగా ఉన్నందువల్ల దీన్ని అప్పుడప్పుడు జ్యూస్ చేసుకుని తాగినందువల్ల బ్లడ్ ప్యూరిఫై అవటమే కాకుండా హార్ట్కి కూడా చాలా బలాన్ని ఇస్తుంది. అండ్ స్కిన్ ప్రాబ్లంకి కూడా చాలా మంచిది. లివర్కి డీటాక్సిఫికేషన్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి యూరిన్ పోసుకునేటప్పుడు మనకి కొంచెం మంటగా ఉన్న, యూరిన్ కొంచెం ఎల్లోవేష్గా వస్తున్నా ఆ టైంలో మీరు ఈ కొత్తిమీరని ఒక పిడికడ తీసుకొని పొద్దున్నే ఒక గ్లాస్ నిండా నీళ్ళలో వేసి బాగా మరగ వేసుకుంటా దాంట్లో కొంచెం సోంపు కూడా వేసి 1/2 గ్లాస్ అయిన దాకా వేసుకొని దాన్ని మనం వడగట్టుకొని తాగుతుంటే వితిన్ 3-4 డేస్ లోపలే యూరిన్ క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. అంటే తెలియకుండానే మన కిడ్నీస్ అంత ఫంక్షన్ బాగా జరుగుతాయి. ఎస్పెషల్లీ లివర్ మీద కూడా ఇది బాగా పనిచేస్తుంది. మీరు అప్పుడప్పుడు దీన్ని జ్యూస్ చేసుకొని దానికి కొంచెం హనీ, కొంచెం నిమ్మరసం వేసుకొని ఒక్కొక్క స్పూను తాగుతా, అంటే ఒక గ్లాస్ తాగడానికి ఒక 20 మినిట్స్ స్పేర్ చేయగలిగితే మనకి ఎన్నో రకాలైన స్కిన్ ప్రాబ్లంకి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ జ్యూస్ని పైన ఎక్కడైనా మనకి ఇచ్చింగ్ ఉన్నా అలాంటప్పుడు పూసినా కూడా దానికి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్తాం. నెక్స్ట్ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం టమోటో వాడుతున్నాం. టమోటాని మనం వెజిటేబుల్ కింద, ఫ్రూట్ కింద ట్రీట్ చేస్తాం. ఇది ఒక దోస ఫ్యామిలీకి సంబంధించింది. తెలుగులో రామమూలగా అంటారు. దీన్ని సాంస్క్రిట్లో తక్కాలి అంటారు. ఇది యాక్చువల్గా మనకి నుంచి యుఎస్, యూరోప్ కంట్రీస్ నుంచి మన ఇండియాకి వచ్చింది. అంతకుముందు మనకి ఇది లేదు. యాక్చువల్గా ఇది 16th సెంచరీ ముందు టమోటో కూడా మన ఇండియాది కాదు, మన ఇండియాలో లేదు కూడా. ఆ టైంలో మనం దీన్ని అసలు వాడేవాళ్ళం కదా. ఫస్ట్లో వచ్చిన కొత్తల్లో దీన్ని చాలామంది అసలు మనం వాడేవాళ్ళం కాదు. ఇది బ్రిటిషర్స్ వాళ్ళ కోసం 18th సెంచరీలో దీన్ని మన ఇండియాలో విరివిగా పండించడం స్టార్ట్ చేశారు. వాళ్ళు సలాడ్స్లోకి, వాళ్ళు వాడుతున్నటువంటి పాస్తా కానీ ఇటాలియన్ ఫుడ్స్లో కానీ ఎక్కువ వాడేదానికి వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ పంటను మన ఇండియాలో బాగా. వాళ్ళ కోసం కాలక్రమేణా 18th సెంచరీ ఎండింగ్కి వచ్చేటప్పటికి కూడా మనకు కూడా అలవాటైంది. అలా ఇప్పుడు టమోటో లేని వంట లేదేమో, ఆ విధంగా మనం దానికి అడిక్ట్ అయిపోయాం. ముందైతే మనకి టమోటో ఉండేది కాదు. పులుపు కోసం ఇలా చింతపండు కానీ, నిమ్మకాయ కానీ, దబ్బకాయ కానీ, ఉసిరికాయ కానీ, చుక్కకూర కానీ, గోంగూర కానీ ఇవి వాడేవాళ్ళం మనం. ఇప్పుడైతే టమోటాని రెగ్యులర్గా వాడటం స్టార్ట్ చేసాము. ఇది ఒక దోస ఫ్యామిలీ అనమాట. అంటే పులుపుగా ఉంటుంది కాబట్టి ఒక ఫ్రూట్ లాగా, స్వీట్ బ్రింజల్ అని కూడా అంటారు. అంటే తీపి వంగ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇంకో పేరు తెలుగులో రామములగా అని కూడా అంటారు. ఇంకోటి తీపి వంగ అని కూడా అంటారు తెలుగులో దీన్ని. ఓకే, ఏదేమైనా కూడా ఇది కోరిక రుచితో పాటు ఇది డైజెషన్కి కూడా చాలా మంచిది. ఎవరికైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జ్యూస్ తాగితే చాలా మంచిది. అండ్ హార్ట్కి కూడా చాలా మంచిది. ఇది అప్పుడప్పుడు మనం దీన్ని కట్ చేసిన తర్వాత ఫేస్కి కానీ మనం బాగా రబ్ చేసుకున్నట్టయితే మనకి న్యాచురల్గా ట్యానింగ్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్లో వెళ్తే మిగతా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ పులుపు టమోటో వాడుతున్నాం కాబట్టి చింతపండు ఇక్కడ మనం ఎత్తడి వాడకుండా క్యాస్ట్ ఐరన్ వాడుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దీంట్లో నూనె వేసి ధనియాలు ఎన్ని వేస్తాం, జీలకర్ర దీంట్లో అంతే వేస్తే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేద్దాం, కొంచెం వెల్లుల్లి కూడా వేద్దాం.
నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేద్దాం. పచ్చిమిర్చితో పాటు 2 ఎండుమిర్చి కూడా వేద్దాం. టమాటా ముక్కలు కూడా వేద్దాం. ఈ టమాటా వేసినప్పుడే కొంచెం చింతపండు కూడా, మీకు ఈ పులుపు చాలనుకుంటే ఇక్కడికి చాలు, పులుపు కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవడం బెస్ట్. తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా. ఇది ఒక 5 to 6 minutes 10 minutes దాకా ఇది బాగా వాష్ చేసుకొని తర్వాత చల్లార్చిన తర్వాత రుబ్బుకుందాం. ఓకే అండి, ఇది బాగా మగ్గి చల్లగా కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. చింతపండు కొత్తిమీర అంతా బాగా మగ్గింది కదా, ఈ మసాలా అంతా కలిపి మంచి కమ్మని స్మెల్ వస్తుంది. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి నెక్స్ట్ ప్రాసెస్ ఇదే మూకుల్లో మనం పోపు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, కొంచెం శనగపప్పు, ఇవి కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేద్దాం. నెక్స్ట్ కొంచెం ఇంగువ, నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేద్దాం. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసి మంచి కమ్మని స్మెల్ వస్తుంది. ఇంగువ పోపు అంతా కలిపి ఇది అయిపోయిందండి. మనం దీన్ని సిమ్లో పెట్టుకొని ఇంకా చట్నీని ఇలా తీసేస్తున్నాం. కమ్మని స్మెల్ వస్తుంది. మనం స్టవ్ ఆపేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. దీనికి పైన కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బతోటి గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి, ఎంతో కమ్మని కొత్తిమీర టమోటా చట్నీ తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొత్తిమీర టమోటా చట్నీ తయారు చేసే విధానం: ముందుగా కొత్తిమీరని బాగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. టమోటా ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడులో కొంచెం ఆయిల్ తీసుకొని దానికి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, టమోటో, చింతపండు, కొత్తిమీర ఒకదాని తర్వాత ఒకటి వేసి దాన్ని బాగా మగ్గపెట్టుకోవాలి. దీనికి తగినంత సైంధవం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత పోపు పెట్టుకొని ఆ పోపులో ఈ యొక్క పచ్చడి వేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని కొత్తిమీర టమాటో చట్నీ తయారవుతుంది. తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ మనం మల్టీ మిల్లెట్ ప్రోటీన్ దోశ ఉంది, దాంతో కలిపి తిందాం. ఈ లోపల దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మల్టీ మిల్లెట్ ప్రోటీన్ దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మల్టీ మిల్లెట్ ప్రోటీన్ దోశకి కావాల్సిన పదార్థాలు: మల్టీ మిల్లెట్స్ అంటే జొన్నలు, సజ్జలు, కొర్రలు కలిపి 2 కప్పులు, మినపప్పు 1 కప్పు, బొబ్బర్లు 1/2 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూన్, సైంధవ లవణం రుచికి సరిపడినంత, నెయ్యి దోశలు కాల్చుకోవడానికి సరిపడినంత. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మల్టీ మిల్లెట్స్ అంటేనే చిరుధాన్యాలు, దాన్ని సిరిధాన్యాలు కూడా అంటాం. ఎందుకంటే మనకి ఆరోగ్యంగా ఉంచేదానికి ఇది చాలా మెండుగా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే మోర్ కార్బోహైడ్రేట్స్ తీసుకొని పని లేకుండా ఉందంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేదో దానివల్ల ఊబకాయం, హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ప్రాసెస్ చేసి ఇప్పుడు తింటున్నాం ఇవన్నీ. అదే ఈ మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ మనకి ఎదుర్కొంటున్న అన్ని ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ మధుమేహానికి, ఊబకాయానికి, హార్ట్ ప్రాబ్లమ్స్కి అండ్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్కి అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి అన్నిటికి కూడా 1
సొల్యూషన్ అండి ఇది. మిల్లెట్స్ అనేవి అంత చక్కగా మనకి అరుగుతాయి, అట్ ద సేమ్ టైం మనకి శక్తిని ఇస్తాయి. ఇవి లిటిల్ కార్బ్స్ అనమాట. కంపేర్ టు రైస్ తీసుకుంటే ఇవి లిటిల్ కార్బోహైడ్రేట్స్. దీనివల్ల మన శరీరానికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎంత కార్బోహైడ్రేట్స్ కావాలో అంతే ఉపయోగపడతాయి. మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ అవసరం వస్తాయి, అప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ని ఇవి భర్తీ చేస్తాయి అనమాట. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ అనమాట. ఇక్కడ మనం అలసందలు కూడా వాడుతున్నాం, బొబ్బర్లు. దీంట్లో రిచ్ ప్రోటీన్. అప్పుడప్పుడు దోశలు నార్మల్గా రైసు అలా కాకుండా ఇలా మిల్లెట్స్ అండ్ ఇట్లా ప్రోటీన్గా ఉన్నటువంటి మనకి ఫుల్ బౌల్, ఒక బౌల్ తీసుకుంటే బొబ్బర్లో ఆల్మోస్ట్ మనకి 14 to 15% మనకి ప్రోటీన్ అందుతుంది. అట్ ద సేమ్ టైం ఇది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ దోశలు లాంటివి మామూలుగా మనం తినేటువంటి వైట్ రైస్తో చేసుకునే దానికన్నా ఇలా మిల్లెట్స్తో అప్పుడప్పుడు చేసుకుంటే చాలా మంచిది. అండ్ మెంతులు కూడా వాడుతున్నాం. ఇది డయాబెటిక్ వాళ్ళకి కూడా ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. సజ్జలు వాడాం, దీన్ని పేల్ మిల్లెట్, మజిల్ మిల్లెట్ అంటారు. దాంట్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. అది కండపుష్టికి, నరాల పుష్టికి చాలా మంచిది. ఎస్పెషల్లీ జొన్నలు, అవి కూడా ఎక్సలెంట్గా పనిచేస్తాయి మనకి. జొన్నలు కూడా ఎస్పెషల్లీ మనకున్నటువంటి ఎన్నో రకాలైన ప్రాబ్లమ్, డయాబెటిక్ వాటికి, హార్ట్ ప్రాబ్లమ్స్కి అండ్ కోలన్ క్యాన్సర్స్ కానీ, క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్స్, వీటన్నిటి కూడా చక్కని పరిష్కారం. ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అంత మెండుగా ఉంటాయి. మెంతులు కూడా మనకి చాలా మంచిది. ఇవన్నీ కాంబినేషన్స్తో మనం ఈ విధంగా దోసపిండి చేసుకున్నాం. ఏం లేదండి, దీన్ని మటుకు మనం మొలకెత్తిచ్చి ఇవన్నీ కూడా మిల్లెట్, దీంట్లో కొర్రలు కూడా వేసాం. దీన్ని ఇంగ్లీష్లో ఫాక్స్ టైల్ మిల్లెట్ అంటారు. దీనికి ఎస్పెషల్లీ ఊబకాయానికి చాలా మంచిది. ఎస్పెషల్లీ ఇది ఎవరికైనా ఆపరేషన్స్ అయినప్పుడు స్టిచెస్ త్వరగా మానాలంటే కొర్రలను వాళ్ళ డైట్లో తీసుకున్నట్టయితే వాళ్ళకి ఇది యాంటీసెప్టిక్గా పనిచేసి త్వరగా ఒక స్టిచెస్ మానుతాయి. ఈ జొన్నలు, సజ్జల్ని మొలకెత్తిచ్చి ఎండబెట్టుకున్న కొర్రలను కూడా మనం ఎండబెట్టుకొని వీటన్నిటిని కూడా పొడి చేసుకొని, మినపప్పుని, మెంతుల్ని, ఈ రెండింటిని అంటే బొబ్బర్ని, మూడింటిని నానబెట్టుకొని ఒక 3 to 4 hours దాన్ని మెత్తగా రుబ్బుకొని దీన్ని పొడిలాగా చేసుకుని కలుపుకొని ఈ విధంగా దోసపిండిలాగా చేసుకున్న దీన్ని ఒక 2 hours కొంచెం న్యాచురల్గా ఫర్మెంట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనికి తగినంత సైంధవ లవణం కలిపి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. యాక్చువల్లీ చాలామంది వెయిట్ లాస్ వాళ్ళు ఈ విధంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లిటిల్ కార్బోహైడ్రేట్స్, మోర్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకున్నట్టయితే వాళ్ళకి నీరసం రాకుండా మెటబాలిజం రేట్స్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. చాలామంది డైటింగ్ పేరుతో చాలా దారుణంగా వాళ్ళు డైట్ని తగ్గించేస్తారు. అది మంచిది కాదు. దీనివల్ల జీవక్రియలు, మెటబాలిజం దెబ్బతింటుంది ఫ్యూచర్లో వాళ్ళకి. అలా కాకుండా ఈ విధంగా మెటబాలిజంని బ్యాలెన్స్ చేసేటువంటి ఫుడ్ని తీసుకుంటాం. లో గ్లైసమిక్ ఇండెక్స్ అంటే షుగర్ అంటే తిన్నాగానే ఫుడ్ లోపలికి వెళ్ళంగానే అది సింపుల్ షుగర్ కింద కన్వర్ట్ చేస్తున్నటువంటి ఈ లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంది. మంచిగా కొర్రలు అయితే థైమిన్ ఉంటుంది. థైమిన్ ఉన్నందువల్ల మనకి షుగర్ లెవెల్స్ పెరగకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా మనకి కాపాడుతుంది. కాబట్టి ఇలాంటి దోసెస్ చేసుకున్నందు వల్ల మనకి టేస్ట్కి టేస్టు, అదేవిధంగా బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆల్రెడీ పిండి రెడీగా ఉంది కాబట్టి పెంక వెలిగించుకొని దోశ పోసేసుకుందాం. దీన్ని పెనం మీద వేసి దోశ పోసుకున్నాం. మీకు కావాలంటే మీరు క్యారెట్ లాంటివి, ఇలాంటివి కూడా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, గ్రీన్స్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మోస్ట్లీ దీంట్లో బొబ్బర్లు వేసాము అంటే అలసందలు వేసాము అండ్ మిల్లెట్స్ వేసాము అండ్ మినపప్పు, మెంతులు. వెరీ రిచ్ దోశ అనేది, అంటే న్యూట్రిషన్స్ వాల్యూలో ఎక్సలెంట్. కాబట్టి మీరు అప్పుడప్పుడు మామూలు రెగ్యులర్ దోశ కాకుండా ఇట్లా మల్టీ మిల్లెట్స్ అండ్ ప్రోటీన్, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా బాగా పనిచేస్తాయి. ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది. ఓల్డ్ ఏజ్లో కూడా అందరికి కూడా అన్ని రకాల ఏజ్కి ఈ మిల్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఓకే అండి, ఈ దోశని కొంచెం మెత్తగా కాల్చుకున్నా. ఇలా నేను ఒక 2-3 దోశలు. ఓకే అండి, మనం మల్టీ మిల్లెట్ ప్రోటీన్ దోశని తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ సర్వ్ చేసుకొని దీన్ని ఇందాక తయారు చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, టమోటా చట్నీతోటి టేస్ట్ చూద్దాం. ఓకే అండి, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైనటువంటి మల్టీ మిల్లెట్
ప్రోటీన్ దోశ తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. మల్టీ మిల్లెట్ ప్రోటీన్ దోశ తయారు చేసే విధానం. ముందుగా సజ్జల్ని జొన్నల్ని బాగా నానబెట్టి మొలకెత్తించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొర్రలు కూడా కలిపి మొత్తం ఎండబెట్టి దాన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మినపప్పుని, బొబ్బర్లని, మెంతుల్ని బాగా నానబెట్టి 3 hours అది రుబ్బుకొని పౌడర్ని కూడా కలుపుకొనేసి దానికి తగినంత సైంధలవనం చేర్చి దాన్ని దోశలాగా పోసుకొని కాల్చుకొని మనకి ఇష్టం వచ్చిన చట్నీతో తింటే ఎంతో కమ్మని అండ్ హెల్తీ అయినటువంటి మల్టీ మిల్లెట్ ప్రోటీన్ దోశ తయారవుతుంది. తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. దీన్ని ఇందాక మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టిన చట్నీని, కొత్తిమీర టమాటో చట్నీ, దాంతో కలిపి టేస్ట్ చూద్దాం. ఇది టేస్ట్ చూడటానికి మనతో పాటు అనన్య గారు ఉన్నారు. ఆవిడని ఇన్వైట్ చేసి ఆవిడకి టేస్ట్ చూపిద్దాం. బాగున్నారా? ఓకే అండి. మల్టీ మిల్లెట్ ప్రోటీన్ దోశ అండ్ కొత్తిమీర టమాటో చట్నీ ఈ రెండు కలిపి తిని మన వాళ్ళకి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుందండి. కొత్తిమీర టేస్ట్ చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇట్స్ వెరీ నైస్. రోజు తినడానికి ఇట్స్ వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈ ఎపిసోడ్లో ఎంతో కమ్మని మరి ఆరోగ్యకరమైన 2 వంటలు, ఒకటి కొత్తిమీర టమాటో చట్నీ, ఇంకోటి మల్టీ మిల్లెట్ ప్రోటీన్ దోశ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఐడియాస్ యాడ్ చేసుకుని ఇంకా టేస్టీగా హెల్తీగా చేసుకోండి. ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరో ఎపిసోడ్లో 2 ఆరోగ్యకరమైన వంటలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.